మరి సేవకులకు, సంఘమంతటికి ప్రభు పేరిట నా వందేసుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాము. ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి దేవా, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఉదయకాల సమయములో మీ ప్రియులతో మాట్లాడుటకు దేవా, నీవు నన్ను ఎన్నుకున్న విధానమును బట్టి మీకు స్తోత్రం దేవా. మీ మాటలను ప్రచురపరచుచుండగా మీ ఆత్మ సహాయము నాకు నడిపించండి. ఈ సంఘమునకు అవసరమైన జ్ఞానమును దయచేసి మా ప్రియ దేవా, నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. మరి ఈ ప్రాంతంలో మరలా మిమ్మను చాలా త్వరితముగా కలుసుకొనుటకు ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్ఫూర్తిగా ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. మీరు చూపించిన ఈ యొక్క ఆదరణ బట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నానండి. ప్రియమైన వారులారా, ఈరోజు తల్లుల ఆదివారము మనము మాట్లాడుకోబోయే స్త్రీమూర్తి ఎవరండి? ఎవరు? హుల్దా. హుల్దా వివాహమైన స్త్రీయా, వివాహం కాని స్త్రీయా? చదువుకుందామండి. రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి యాజకుడైన హిల్కీయాను, అహీకామును, అక్బోరును, షాఫానును, ఆషాయును ప్రవక్తనియగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారియగు అర్షాషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య, యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. చూడండి, ఈమె ఎవరు? వివాహమైనటువంటి స్త్రీయా కాదా? వివాహమైనటువంటి స్త్రీయే. ఆమె భర్త పేరేంటండి? ఆమె భర్త పేరేంటి? షల్లూము. అంటే ఈమె ఎవరు? వివాహమైనటువంటి స్త్రీ. వివాహము అన్ని విషయములో ఎలా ఉండాలి? ఘనమైనదిగా ఉండాలి. అలా ఉండాలి, ఉంది కాదు, ఉండాలి. అలా ఉండాలి అంటే వివాహము చేసుకున్నటువంటి భార్యాభర్తల చేతుల్లోనే అది ఉంది. ప్రియమైన వారలారా, వివాహం ఘనమైనదిగా ఎంచబడాలి అంటే వివాహమైనటువంటి స్త్రీ పురుషులు అంతగా దేవునికి లోబడి ఉండాలి. అప్పుడు అది ఘనమైనదిగా ఎంచబడుతుంది. ఆ వివాహాన్ని బట్టి ఇటు పురుషుని ఇంటివారు, స్త్రీ ఇంటివారు, వారికి పుట్టబోయే పిల్లలు, వారి భవిష్యత్తు, ఇదంతా కూడా దైవ చిత్తానుసారంగా ఎంతో ఉన్నతంగా ఉంటుంది. ప్రియమైన వారలారా, వివాహం ఘనమైనది. అసలు స్త్రీ జీవితానికి ప్రధానమైనటువంటి ఘట్టం ఏదండి? ప్రాముఖ్యమైనటువంటి ఘట్టము, ఒక మలుపు అని చెప్పుకోవాలి స్త్రీ జీవితానికి. ఏంటది? వివాహము. వివాహం అనేది స్త్రీ జీవితంలో ఒక మలుపు. అప్పటి వరకు తల్లిదండ్రుల ఇంటిలో ఎంతో గారాబంగా అనుకున్నదల్లా చేసుకుంటూ, ఏమండి, ఎంతో ముద్దుగా పెరిగినటువంటి ఆడబిడ్డ వివాహమైన తర్వాత ఆ ముద్దు అంతా అయిపోతుందండి. ఆ గారాబం అంతా అంతటితో పూర్తయిపోతుందండి. ఇక తను బాధ్యత గల స్త్రీగా నిలబడాలి. ఒకప్పుడు చంటి బిడ్డను ఎత్తుకోవడం కూడా చేతగాని ఆ అమ్మాయి ఇప్పుడు 2 బిడ్డలను తానే స్వయంగా సాకాల్సినటువంటి పరిస్థితిలోకి ఆమె వెళ్ళిపోతుంది. అయితే ఒక స్త్రీ వివాహం చేసుకోవడం వల్ల అవిశ్వాసి అయినప్పటికీ తన భర్తను రాబట్టుకుంటుంది. ఒక స్త్రీ వివాహం చేసుకోవడం వల్ల భవిష్యత్తు తరాలకు మంచి విశ్వాస యోధులను అందిస్తుంది. ఎప్పుడు?
ఆమె విశ్వాసము గలదైతే. ఇట్టి విధంగా ఆమె ఏం చేస్తుంది? దేవుని కుమారులకు తల్లిగా పిలువబడుతుంది. రాబోయే తరాలకు ఆమె విశ్వాస వీరుల్ని అందజేస్తుంది. అవునండి కాదా? స్త్రీకి దేవుడిచ్చినటువంటి ధన్యత అది. ఏమండి? సువార్త ప్రకటన ద్వారా అనేక మంది బిడ్డల్ని కనాలి, లేదా వివాహము ద్వారా బిడ్డల్ని కని వారిని దేవునికి ఇష్టలుగా పెంచాలి. ఇది దేవుని చిత్తం. ఇది దేవుని చిత్తం. అయితే అపవాది భ్రమపరుచు ఆత్మ గనుక కొన్ని భ్రమలను స్త్రీల జీవితంలోనికి తీసుకొచ్చాడండి. అపవాది భ్రమపరుచు ఆత్మ గనుక కొన్ని భ్రమలను స్త్రీ జీవితంలోనికి తీసుకొచ్చాడు. అది ఎలాంటి భ్రమలంటే, మొట్టమొదటిది వివాహము అనవసరము, వివాహము చేసుకోకూడదు, వివాహము చేసుకుంటే ఏమీ సాధించలేము, వివాహము జరిగితే భక్తి కొనసాగించలేము, వివాహము జరిగితే అంతటితో నా జీవితము అయిపోతుంది. ఇదొక భ్రమ. మరొక భ్రమ ఏంటంటే, వివాహమే నా జీవితానికి ఒక అర్థము, నేను పెళ్లి చేసుకుంటే నా జీవితం మొదలవుతుంది, నాకు ఒక వరుడు కావాలి అని తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా, వయసు ఇంకా వివాహానికి సరిపడా వయసు రాకుండా ముందుగానే ప్రేమలు పెళ్ళిళ్ళంటూ ముందుకు దూసుకెళ్ళిపోవడం. అర్థమవుతున్నాయండి నా మాటలు? రెండు రకాలుగా స్త్రీ మోసపరచబడుతుంది. కొందరు అసలు వివాహమే వద్దు, వివాహము స్త్రీ యొక్క జీవితానికి పతనం అని వివాహ జీవితాన్ని చిన్నచూపు చూస్తున్నారు. అంతెందుకండి, వివాహమైన స్త్రీలే తమ బిడ్డలకు ఎలా చెప్తున్నారంటే, నేను పెళ్లి చేసుకున్న జీవితాన్ని నాశనం చేసేసుకున్నాను, దయచేసి నువ్వు పెళ్లి చేసుకోవద్దంటారు. చెప్తారా లేదా? బిడ్డల ముందే ఏడుస్తారు. పెళ్లి చేసుకుని నా బ్రతుకు నాశనం చేసుకున్నాను అయ్యో అని వారు ముందే తలలు బాదుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, భవిష్యత్తులో నేను పెళ్ళి చేసుకోకూడదు. ఇది ఎవరి భ్రమ? దుష్టుడు స్త్రీలను భ్రమపరిచాడు. అసలు స్త్రీ పట్ల దేవుని సంకల్పం ఏంటి అంటే కనుక చూడండి, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రికలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము చూడండి. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వల్లని కోరుచున్నాను. ఇది ఎవరి పట్ల దేవుని చిత్తం? యవ్వన స్త్రీల పట్ల. స్త్రీలు వివాహము చేసుకోవాలి, పిల్లలను కనాలి, చక్కటి గృహపాలన జరిగించాలి. అసలు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకూడదు. ఒక స్త్రీ వివాహ జీవితం ఎలా ఉండాలంటే, మన మీద నేరాలు మోపాలని దుష్టుడు ఎప్పుడూ కనిపెడుతూ ఉంటాడు. అందుకనే యోబు గారిలో ఏ నేరం లేకపోయినా శోధించడానికి అనుమతి పట్టాను చేత పట్టుకుని వచ్చాడు అపవాది. చూసావా, యోబు ఎంత యథార్థవంతుడు అంటే, చాలే ప్రభు యథార్థవంతుడేం కాదు, నువ్వు కాపుదల పెట్టావు కాబట్టి యథార్థవంతుడుగా ఉన్నాడు అని శోధించడానికి ఏం పట్టుకొచ్చాడు? అనుమతి పత్రాన్ని దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చాడు. మరి మనల్ని గురించి ఒకవేళ పరలోకంలో ప్రస్తావన వస్తే, వివాహమైన స్త్రీలతో మాట్లాడుతున్నాను, మన గురించి పరలోకంలో ప్రస్తావన వస్తే నిందించుటకు విరోధికి అవకాశం ఉందా లేదా? నిందించుటకు విరోధికి అవకాశం ఉందా? ప్రభువా ఈమె రక్షణ తీసుకుంది కానీ ఎప్పుడూ ప్రార్థించదు, ఇదొక అవకాశం. ప్రభువా ఈమె రక్షణ తీసుకుంది కానీ ఎప్పుడూ భర్తకు లోబడదు, ఇదొక అవకాశం. ప్రభువా ఈమె రక్షణ తీసుకుంది కానీ ఈమె జీవితంలో ఎక్కడ ఆధ్యాత్మికత కనిపించదు, ఈమె మాటలో లేదు, ఈమె తలంపుల్లో లేదు, ఈమె కుటుంబంలో తల్లిదండ్రుల విషయంలో కానివ్వండి. మరి దారుణం, కొంతమంది స్త్రీలు తల్లిదండ్రులను కూడా పెళ్ళయిన తర్వాత పరాయి వారిగా చూస్తూ స్వార్థపూరితంగా బ్రతుకుతారు. మరికొందరు అత్తమామల్ని చూడరు,
ఇప్పుడు అపవాది ఏం చేస్తుందంటే దేవుని దగ్గరికి వెళ్ళి నిందలు వేస్తుంది, నిజాలు చెప్తుంది. ఇలా 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 విరోధికి అవకాశం ఇచ్చేస్తున్నామా? విరోధికి అవకాశం ఇవ్వకుండా జ్ఞానము కలిగి గృహ పరిపాలన చేయాలి. మాట వేలెత్తి ఎవరు చూపించకుండా స్త్రీగా నీ బిడ్డలను పెంచుకోవాలి. పిల్లల్ని టీవీకి వదిలేయడం, పిల్లల్ని ఆటలకు వదిలేయడం, పిల్లల్ని తమ ఇష్టాలకు వదిలేయడం, ఇవన్నీ ఏంటండి? మంచి పరిపాలన కావు కావు. గారాబం. మా ఒక గ్రామంలో ఇద్దరు క్రైస్తవ తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లల్ని ఎంత బాగా పెంచుతారంటే వాళ్ళకి జలుబు వచ్చినా దగ్గు వచ్చినా స్కూల్కి పంపరు. దగ్గితే ఆ రోజు సెలవు. సరదాగా స్కూల్కి వెళ్ళకూడదు అనుకుందనుకోండి అమ్మాయి, ఒక తుమ్ము తుమ్మిందంటే క్యాన్సిల్. ఇంత గారాబమా, ఇంత గారాబమా? ఏమండి, ఇది మంచి పరిపాలన కాదు. ఏమండి, స్త్రీ పట్ల దేవుని సంకల్పం ఏంటంటే మీరు వివాహాలు చేసుకోకుండా ఉండిపోండి అని చెప్పలేదండి. అలాగని కంగారు పడి మీరు పెళ్ళిళ్ళు చేసేసుకుని ఏమీ తెలియకుండా, జ్ఞానం లేకుండా, వాక్యానుసారమైన విధి విధానాలు తెలియకుండా కంగారు కొలిది వివాహాలు చేసేసుకుని ఇటు భర్తకి ఎలా లోబడాలో తెలియకుండా, అటు బిడ్డల్ని ఆధ్యాత్మికంగా ఎలా పెంచుకోవాలో తెలియకుండా, కుటుంబాల్లో సమస్యలు మరి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నప్పుడు నీవు వినయముతో, నమ్రతతో, ప్రేమతో ఎలా పరిష్కరించాలో తెలియకుండా నిందించుటకు విరోధికి అవకాశం ఇచ్చేటువంటి స్త్రీగా నువ్వు ఉండొద్దు. నువ్వు కంగారు పడి వివాహం చేసేసుకుని నువ్వు దోషివి కావద్దు. అలాగని వివాహమే వద్దని దేవుని సంకల్పానికి నువ్వు అడ్డుపడిపోవద్దు అని ప్రభువు చెప్తుంటే, దీన్ని దుష్టుడు ఎలా తీసుకొచ్చాడంటే, పెళ్లి చేసుకుని ఎవరు బాగుపడ్డారంట? పెళ్లి చేసుకుని ఎవరు బాగుపడ్డారంట? ఇదొక వెర్షను. లేదా ఈ రోజుల్లో తల్లిదండ్రుల మాట ఎవరు వింటున్నారంట? ఈ రోజుల్లో ప్రేమ వ్యవహారాలు లేకుండా ఎవరున్నారంట? కాబట్టి నేనే ఎవరో ఒకరిని చూసుకుని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం, ఒప్పుకోకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోదాం, పాపో బాబో పుట్టిన తర్వాత ఎలాగో నా తల్లిదండ్రులు నన్ను వెనక్కి తెచ్చుకుంటారు. తల్లిదండ్రులు వెనక్కి తెచ్చుకుంటారు, కానీ జ్ఞానము లేకుండా, పెళ్ళంటే ఏంటో తెలియకుండా, దాని విలువ తెలియకుండా, ఏమండి ఇవేమీ తెలియకుండా నీవు వివాహము చేసుకుంటే కనుక ఆ వివాహం అంత సంతోషకరంగా ఉండదు. ఇప్పటికే తల్లిదండ్రులైన వారు చిన్న వయసులో ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళు చేసేసి వారి జీవితాలను నాశనం చేసేసారండి. ఏమండి, హుల్దా ప్రవక్తని గురించి మనం మాట్లాడుకుంటున్నాం సరే, మరి హుల్దా ప్రవక్తని అంత గొప్ప స్త్రీగా మన బిడ్డలు ఉండాలంటే వారిని ఒక వివాహం పట్ల ఒక అవగాహన తీసుకురావాలి. స్త్రీ అంటే ఏంటి, భార్య అంటే ఏంటి, తల్లి అంటే ఏంటి, ఒక స్త్రీ పుట్టుక వెనుక దేవుని పరమార్థం అంటే ఏంటి, ఇవన్నీ చెప్పి కదండి పెళ్లి చేయాలి. నిందించుటకు నీ అత్తగారికి అవకాశం ఇవ్వద్దు. నిందించుటకు నీ మామగారికి నువ్వు దొరకొద్దు. అసలు పని విషయంలో నువ్వు దొరకొద్దు, మాట విషయంలో నువ్వు దొరకొద్దు, ఎదిరించి నువ్వు దొరకొద్దు. ఈమె మీద ఏం మోపాలి నేరం అని ఎంత వెతికినా వాళ్ళకి ఏమీ దొరకకూడదు. అలా బ్రతకాలమ్మని నేర్పించి పెళ్ళిళ్ళు చేయాలి. కాకపోతే వాళ్ళేదో చెప్పారని, వీళ్ళేదో చెప్పారని 9వ తరగతి చదువుతున్న వాళ్ళు లేదా 10వ తరగతి చదువుతున్నటువంటి ఆడబిడ్డలు ఇంకా మైనారిటీ తీరకుండా బైబిల్ అంటే ఏంటో తెలీదు, ప్రార్థన అంటే ఏంటో తెలీదు, అసలు పెళ్ళి అన్నటువంటి ఆ పదానికి పూర్తి నిర్వచనమే తెలియకుండా వాళ్ళని పెళ్ళిళ్ళు చేసి పంపించేసి వాళ్ళని శిక్షించేస్తున్నాం. ఆ ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళు వాక్యం లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేదు, ఇంకా ఎదిరించడం మొదలు పెడుతున్నారు, బిడ్డల్ని హింసించడం మొదలు పెడుతున్నారు. భర్తని వదిలేద్దాం, ఎందుకు వచ్చిన గొడవలు ఇవన్నీ అని దారుణమైన నిర్ణయాలు తీసేసుకుని జీవితాలను మోడుబారిలా చేసుకుంటున్నారు. మరి ఎందుకు మంచి గృహ పరిపాలన కలిగిన స్త్రీలు లేరంటే తల్లులుగా మనం చేస్తున్న తప్పేమో. వివాహం గురించి సరిగ్గా చెప్పకుండా, వివాహానికి తగిన వయస్సు రాకుండా బరువు దించేసుకోవాలని ఆడబిడ్డల్ని ఎక్కడ పడితే అక్కడికి, ఎవరు పడితే వాళ్లకు అమెరికా అయితే చాలు, 1,00,000 రూపాయలు జీతం అయితే చాలు, ఇంకేం అక్కర్లొద్దు మనకి.
విశ్వాసంలో ఎలా ఉన్నాడు, వాక్యానుసారంగా ఉన్నాడా లేదా, నా బిడ్డను దేవుని సన్నిధికి తీసుకెళ్తాడా, ఇవన్నీ అనవసరం. అమెరికాలో ఉంటాడు, నెలకి 2 లక్షలు సంపాదిస్తాడు. ఆ 2 కొలతలే చూసుకుని మనము పెళ్ళిళ్ళు చేసేస్తాం. ఏం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత ఉంది, పెళ్ళిళ్ళు చేసేస్తున్నాము. ఏం చేస్తున్నాము, మన బిడ్డల ఆధ్యాత్మిక జీవితాన్ని మనం తొక్కేస్తున్నాం. ఓ పక్క వాళ్ళ ఆలోచన స్థితే బాలే, వాళ్ళకే ఎలాంటి వరుడు కావాలో తెలియదు, ఏ ఏ వయస్సులో వివాహం చేసుకోవాలో తెలియదు, వివాహం అంటే ఏంటో తెలీదు. వాళ్ళకి నేర్పకపోగా వాళ్ళు ఏం చేసేస్తున్నాము, బలి చేసేస్తున్నాము. అందుకే హుల్దా వంటి ప్రవక్తినులు రావట్లే. ఆమె షల్లూముకు భార్య అయి ఉండి ప్రవక్తినిగా పనిచేసిందండి. ప్రవక్తినిగా యాజకులు, శాస్త్రులు ఆమె దగ్గరికి వచ్చి ఆమెను పిలిపించుకోలేదు సుమి. ఆమె ఉంటున్నటువంటి ఆమె నివాసంలోనికి వచ్చి అసలేంటి సంగతి, మా భవిష్యత్తు ఏంటి అని అడిగితే ఆమె భవిష్యత్తు గురించి చెప్పింది. ప్రేమైన వారలారా, హుల్దా వంటి ప్రవక్తినులుగా మన బిడ్డలు ఎందుకు ఉండలేకపోతున్నారంటే తప్పు తల్లిదండ్రులది, బిడ్డలది కూడా. బిడ్డలది భ్రమ. ఏమండి, కొంతమంది ఏం చేస్తున్నారంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఉన్నటువంటి విషయాన్ని చూపిస్తూ, మరి పౌలు గారే కదా వివాహం చేసుకోవద్దని సలహా ఇచ్చారు, మీరేంటండి అలా చెప్తున్నారు, నేను ఇలా ఉండిపోవాలనుకుంటున్నాను అని అంటున్నారు. సరే, అక్కడికి వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 6-7 వచనాలను చదువుకుందాం. ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు. మనుష్యులందరూ నా వలె ఉండగోరుచున్నాను. ఆగుదాం. మనుష్యులందరూ ఎలా ఉండాలని పౌలు గారు కోరుకుంటున్నారు? ఆయనలా ఉన్నారు, చూద్దాం. అయితే నెక్స్ట్ చదువుదాం, చూడండి. అయినను ఒకడొక విధమునను మరియొకడు మరి ఒక విధమునను, ప్రతి తనకున్న కృపావరమును దేవుని వలన ఉన్నాడు. నా వలనుండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. ఎవరితో అంటండి? పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతో నాలా ఉండండి అని చెప్తున్నారు. ఈ మాట తీసుకుని పురుషులైనప్పటికీ స్త్రీలైనప్పటికీ ఇంకా వివాహం వద్దు, పౌలు గారే చెప్పేశారు కదా, ఇంక నేను వివాహం చేసుకోను అని అంటున్నారు. సరే, ఇందుకు పౌలు గారు ఎలా ఉన్నారు అంటే ఆయన వివాహం చేసుకోలేదన్నది మాత్రమే చూడకూడదండి. నాలాగా అన్న 3 అక్షరాల వెనుక ఆయన వివాహము చేసుకోలేదన్న ఒక అంశమే కాదండి, ఇంకా చాలా చాలా అంశాలు ఉన్నాయి. ప్రియమైన వారలారా, ఆయన ఏం చేశాడో ఒకసారి చూద్దామండి. ఆయన ఏం చేశాడంటే, మీకు తెలుసు పౌలు గారు జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన ఏంటి? దమస్కు ప్రయాణంలో ఏమండి ఏం జరిగింది? ఆయనకి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దర్శనం జరిగింది. క్రీస్తు శకం 34వ సంవత్సరంలో దమస్కు మార్గములో దేవుడు పౌలు గారితో మాట్లాడతారండి. ఆ తర్వాత క్రీస్తు శకం 34 నుంచి 37లో ఏమండి 3 సంవత్సరాల పాటు అరేబియాలో ఆయన సువార్త చేస్తాడండి. తర్వాత 48వ సంవత్సరంలో మొదటి మిషనరీగా ప్రయాణం చేశాడండి. 49వ సంవత్సరంలో జెరూసలేంలో ఆయన కౌన్సిల్లో పాల్గొన్నారండి. ఇలా 49 నుంచి 52వ సంవత్సరం వరకు 2వ మిషనరీగా ఆయన ప్రయాణం చేశాడండి. తెస్సలోనికల పత్రికలు రాశాడండి, సంఘాలకు పత్రికలు రాశారండి, మిషనరీల ప్రయాణాలు చేశాడండి, కొరింథీకి పత్రికలు రాశాడండి. ఆయన క్రీస్తు శకం 55-56 సంవత్సరాల్లో కొరింథీకి ఆయన పత్రికను కూడా రాశాడండి. 57వ సంవత్సరంలో రోమా సంఘానికి పత్రిక రాశాడండి. 57లోనే జెరూసలేంలో ఆయన అరెస్ట్ అయ్యాడండి. ఏమయ్యాడు? క్రీస్తు నిమిత్తం ఆయన అరెస్ట్ అయ్యాడండి. అలాగే 57 నుండి 60 మధ్యలో ఆయన జైలు శిక్షను అనుభవించారండి. 61లో సీసర్కు విజ్ఞప్తి చేసి రోమ్కి ఒక లేఖ రాశాడండి. ఆ తరువాత 62లోనే ఎఫెసీలకు, కొలెస్సీలకు, ఫిలోమోనుకు, ఫిలిప్పీలకు సంఘాలను
ఎక్కడెక్కడికైతే సంఘాలు స్థాపించాడో ఆ సంఘం మీద భారంతో ఓ పక్క ఆయన్ను అరెస్ట్ చేస్తున్నా, ఓ పక్క ఆయన్ను చెరసాల్లో వేస్తున్న, సంఘాల మీద భారం పోకుండా ఆయా సంఘాలకు ఆయన లేఖలు రాస్తూనే ఉన్నారు, ప్రయాణాలు చేస్తూనే ఉన్నారండి. 63లో ఆయన జైలు నుంచి విడుదల పొందారండి. 64లో స్పెయిన్లో పర్యటన చేశారండి. ఏమండి, ఆ తరువాత తిమోతికి పత్రిక రాశారండి, తర్వాత తీతుకు, ఆ తర్వాత హెబ్రీయులకు. ఏమండి, మరలా రెండవసారి క్రీస్తు శకం 67లో జైలు శిక్ష అనుభవించారండి. ఏమంటే 67లో రెండవసారి తిమోతి గారికి పత్రిక రాశారండి. ఏమండి, క్రీస్తు శకం 67వ సంవత్సరంలో పౌలు గారు హతసాక్షిగా చనిపోయారండి. ఎందుకు ఇది సంవత్సరాలతో చెప్పానంటే, ఆయన ఏ రోజు, ఏ సంవత్సరం, ఏ నెల వృధా పోనివ్వలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలోనికి వచ్చారో ఇంకా అప్పటి నుంచి పెళ్ళి అన్నది పక్కకు పెట్టేశాడు. పెళ్లితో పాటు ఆయన ఆస్తిని పక్కకు పెట్టేశాడు. ఇప్పుడు లెక్కలు కడితే ఆయన ఆస్తి దాదాపుగా 3 కోట్లు ఉండొచ్చు అని ఒక అంచనా. ఏమండి, విలువైన ఆస్తిని వదిలేశాడండి. అందుకే ఒక చోట ఆయన అంటాడు, నేను సంపన్న స్థితిలో నెరుగుదును అంటాడు. ఆయన ఆస్తిని విడిచిపెట్టాడు, అయిన వాళ్ళని విడిచిపెట్టాడు, అలంకరణ విడిచిపెట్టాడు, విలువైన వస్త్రధారణ విడిచిపెట్టాడు, ఆకలి దప్పులతో అలమటించడానికి నడుం కట్టాడు. ఏమండి, సముద్రాలలో ప్రయాణం చేయడానికి ఆయన సాహసించాడండి. ఎంతమంది సహోదరులు మోసం చేస్తున్నా, దాడి చేస్తున్నా, సభకు అప్పగిస్తున్నా, క్రీస్తు సువార్తే ధ్యేయంగా తన జీవితాన్ని ప్రభు కొరకు ధారబోసాడు. ఆ సేవలోనే ప్రాణం విడిచాడు. నిజంగా నీకు ఇలాంటి దృక్పథం ఉంటే చాలా మంచిది అంటున్నారు పౌలు గారు. ఇంతకీ నాలా మీరుంటే మంచిది, అందరు ఇలా ఉంటే మంచిది అంటే పెళ్ళి చేసుకోకుండా అలా ఉండిపోమని మాత్రమే కాదు, నీవు పెళ్ళి చేసుకోకుండా ఉన్న సమయాన్ని ప్రభువుకి అంకితం చేసేయమని. ఏమండి, ఈరోజు పౌలు గారు చెప్పిందని గట్టిగా పట్టుకుని తల్లిదండ్రులు బెదిరించేస్తున్నారు. ఏమండి, పోనీ వివాహం చేసుకోకుండా ఏం చేస్తున్నారు వీళ్ళంటే, వీళ్ళు వివాహం చేసుకోకుండా ఎందుకున్నారంటే పౌలు గారి వలె క్రీస్తు కొరకు బ్రతకడానికి కాదు. వివాహం స్వేచ్ఛకు అడ్డని, వివాహం విలాసాలకు ఆటంకమని, వివాహం జరిగితే మన ఇష్టాలు నెరవేరవని, ఎవరికో లొంగుండాలని, ఎవరికో లోబడాలని, ఎవరి కోసమో మన ఇష్టాలు మార్చుకోవాలని ఇష్టం లేక, లోకాన్ని విడిచిపెట్టుకోలేక, లోకంలో విచ్చలవిడిగా తిరగడానికి కొందరు వివాహాలు మానేస్తున్నారు. పౌలు గారు అలాంటి వాళ్ళ కోసం చెప్పలేదండి. అలాంటి వాళ్ళ కోసం నీ వివాహమే వద్దనుకుంటే కనుక ఇలా బ్రతకగలిగితే వివాహం మానేయండి. లేదు ఇలా నా వల్ల కాదు అంటే గనక వివాహము చేసుకుని చక్కటి గృహ పరిపాలన చేయండి. అయితే అలా బ్రతకండి, వేలాది మంది పిల్లల్ని కంటారు. లేదా ఎలా బ్రతకండి, ఇద్దరిని కనినా వారిని ఒక పౌలు వలె, ఒక తిమోతి వలె మీరేం చేయాలి, చెక్కాలి, వారిని పెంచాలి. ఇది కదా స్త్రీ పట్ల దేవునికి ఉన్నటువంటి సంకల్పం. ఆలోచించండి ప్రియమైన వారలారా, వివాహం అనగానే ఎటెళ్ళిపోతుంది ఆలోచన. వివాహమేమి జీవితానికి ఒక కొరివి లాంటిది కాదండి, మన జీవితాన్ని కాల్చేసే మంట కాదండి, ఏమీ కాదు, అసలు ఏమీ కాదు. దేవుని సంకల్పాన్ని నెరవేర్చడమే. అసలు స్త్రీ జీవితానికి అర్థం ఏంటో తెలుసా అండి, ఒక పురుషుడికి భార్యగా సహాయాన్ని అందించాలి, సాటి అయిన సహాయంగా ఉండాలి. ఎందులో ఉండాలి, పిల్లల పెంపకంలో ఉండాలి, ఎందులో ఉండాలి, పరిచర్యలో ఉండాలి, ఎందులో ఉండాలి, పొదుపులో ఉండాలి, ఎందులో ఉండాలి, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడంలో ఉండాలి. ఇలా భర్త చేస్తున్న ప్రతి సత్కార్యమునకు నువ్వు ఎలా ఉండాలి, సాటి అయిన సహాయం. అంటే భర్త అనాలి, నా భార్య ఉంటేనేగా నేను చేయలేనండి అనాలి. కానీ ఇప్పుడు భర్తలు అంటున్నారు, నా భార్య లేకపోతే నేను ఎప్పుడో బాగుపడదునండి అంటున్నారు. ఏమండి, ఎంతమంది స్త్రీలు నా భార్య లేకపోతే ఈ స్థితి నాకు రాదు అనేవాళ్ళు ఎంతమంది? తక్కువ స్థాయిలో ఉంటారు. నా భార్య లేకపోతే పాటికి ఎక్కడో ఉండాలని నన్ను ఇక్కడ వరకు లాక్కొచ్చింది అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఏమండి, సాటి అయిన సహాయం కాస్త జీవితానికి ఒక తిరగటి రాయిలాగా తయారైపోయిందేమో. అది మనం ప్రస్తుతానికి లోకంలో
ఆ హయాం బాగుండొచ్చు కానీ మనం ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ అయిపోతాం దేవుని సంకల్పాన్ని నెరవేర్చడంలో. ఏమండి, ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ అయిపోతామండి. అదే భ్రమ అంటున్నాను. భర్తను గుప్పెట్లో పెట్టుకోవాలి, అత్తమామల్ని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి, బిడ్డల్ని ఏ అంటే ఆగిపోవాలి, ఇలా బెదిరించి, ఇలా ఈ రకమైన ఆలోచన లోకానుసారమైన ఆలోచన. అలా కాదు, బైబిల్ దగ్గర కూర్చోండి. బైబిల్ ఏం చెప్తుందో చూడండి. పెద్దల్ని ఎలా తల నెరిస్తేనంటండి, పెద్దవాళ్ళకు తల నెరిసిన పెద్దవాళ్ళు కనిపిస్తే బైబిల్ చెప్తుంది నువ్వు కూర్చోని చిల్లే అంటుందంటే. నువ్వు కూర్చున్న కుర్చీలోంచి పైకిలే. నువ్వెంత అధికారం ఉన్నా సరే తల నెరిసిన వృద్ధులు కనిపిస్తే లేచి నీ కుర్చీలోంచి లేచి వాళ్ళకి ఆ కుర్చీ ఇవ్వి అంటుందండి. మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు నుంచోబెట్టి మనం అత్తమామలు ఎదురుగా పెట్టి వాళ్ళు వయసు అయిపోయిన పెద్దవారని తెలిసినప్పటికీ ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా సరదాలు మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నాం. ఇది మర్యాద? అదే అంటున్నాను, బైబిల్ చదివితే అర్థమవుతుంది ఒక స్త్రీ ఎలా ఉండాలి అని. మనం చదవం. నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి, చదువుతామా? ఇది చదువుతాం. ఏం చదువుతాం? ఒక మంచి పట్టు చీర కంటే మాన్యువల్ చదువుతాం. ఇది ఎలా ఉతకాలి, షాంపూ వాష్ చేయొచ్చా, అక్కడే అడిగేస్తాం. ఇది ఎలా వాష్ చేయాలండి, ఎన్నిసార్లు వాష్ చేయాలి, ఎలా వాష్ చేయాలి, కలర్ పోకూడదు అంటే ఎలాగా, డ్రై వాష్కి ఇవ్వాలా, ఏం చేయాలండి, ఇది ఇంత పెట్టుకున్నాం కదా. ఆ మాన్యువల్ ఉంటుంది చదువుకోమంటే. సరే, ఇంటికి వెళ్ళి మన పిల్లల్ని పట్టుకుంటాం. అదేంటో చదువు నాకు అర్థం కావట్లేదు, అదేంటో నాకు చెప్పు, నాకు అర్థం కావట్లేదు. ఒక ఫ్రిడ్జ్ కొంటే మాన్యువల్ చదువుకుంటాం, ఆ ఫ్రిడ్జ్ని ఎలా యూజ్ చేయాలి. ఏమండి, ఏది కొన్నా మాన్యువల్ చదువుకుంటాం. ఒక టీవీ కొంటే నేర్చుకుంటాం, ఇది ఎలా ఆన్ చేయాలి, ఇది ఎలా ఆఫ్ చేయాలి, ఈ ఛానల్ కాకుండా ఇంకో ఛానల్ ఏది కావాలి. ఆఫ్టర్ ఒక మొబైల్ కొనుక్కున్నా సరే దాన్ని మాన్యువల్ నేర్చుకుంటాం. అవునా కదా చెప్పండి? ఇది ఎలా యూస్ చేయాలి, ఎలా ఫోన్ చేయాలి, ఎలా లిఫ్ట్ చేయాలి, ఫోటో ఎలా తీయాలి, ఫోన్ ఎలా ఎత్తాలి, వాట్సాప్లో ఫోటోలు ఎలా పెట్టాలి నేర్చుకుంటాం కదండి. కానీ భార్యగా ఎలా ఉండాలి, ఎప్పుడు నోరు మూసుకోవాలి, ఎప్పుడు నోరు ఆఫ్ చేయాలి, స్విచ్ ఆఫ్ చేయాలి, ఎప్పుడు ఆన్ చేయాలి. ఏమండి, కోపం వచ్చినప్పుడు ఆ ఛానల్ని ఎలా ట్యూన్ చేయాలి, అరవాలనిపిస్తుంది ఈ టైంలో ఎలా నా మూడ్ మార్చుకోవాలి, వాక్యం ఏం ఈ మాన్యువల్ వివాహానికి సంబంధించి భారీగా మన మాన్యువల్స్ మనం ఏం చెయ్యం, చూడం. మరి ఎందుకమ్మా పెళ్లి చేసుకుంటున్నాం అంటే ఆస్తుందని. నిజం, ఆస్తుందని తిరగొచ్చని, లైసెన్స్డ్గా, ఇలా కొన్ని అక్కర్లేని ఆలోచనలతో వివాహాలు చేసుకుని లేనిపోని హోప్స్ పెట్టుకుని జీవితం అంటే ఇది అది ఇంకేదో ఇంకా ఏదో స్వేచ్ఛ స్వాతంత్రం ఏదేదో అనుకుని, మా అమ్మ రోజుకి 2 సార్లు తిట్టేది కానీ మా అత్త 2 నిమిషాలు కూడా గ్యాప్ ఇవ్వకుండా తిట్టేస్తుంది అని ఈ సంసారం వద్దు ఏమవుద్దని పారిపోతున్నారు. ఏమైపోయింది పని బయట, సంఘం బయట వివాహ వ్యవస్థ నాశనం అయిపోతుందంటే వదిలేయండి. సంఘం లోపల కూడా అదే జరుగుతుంటే అది ఎలా క్రీస్తుకి అంగీకారంగా ఉంటుంది? మనల్ని చూసి అన్యజాతి వారు నేర్చుకోవాలి కదా, మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి కదా. మరి ఎలా ఉన్నాం? ఒకసారి ఈ విషయాల గురించి మనం ఆలోచించాలండి. పెళ్ళి అయినా సరే ఏ అడ్డు లేదండి, నిజంగా చెప్తున్నాను. నీకు వివాహమైన నీ పరిచర్యకి ఏ అడ్డు లేదు. నీవు దేవుని కొరకు జీవించాలని ఆశ నీకు ఉండాలే కానీ ప్రతి ద్వారమును దేవుడు తెరుస్తాడు. నువ్వు బయటికి వెళ్ళకు, నువ్వు మాట్లాడకు, నీకు ఇంట్లో పనే చాలు, నువ్వు బయటికి వెళ్తే నేను ఒప్పుకోను అని ఇంట్లో ఎంత ప్రెజర్ ఇస్తున్నా, వాళ్ళందరూ అన్ని ద్వారాలు మూసేసిన నీ కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైన ద్వారాన్ని తెరుస్తాడండి. లోకల్లో ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత డిఎస్పీలు అవ్వలేదు. ఏమండి, సరిత గారు డిఎస్పీ ఎలా అయ్యారు? వివాహం చేసుకున్నాకే కదండి. ఏమండి, ఇంకా ఉన్నారు తెలంగాణలో కే సముద్రం అనేటువంటి గ్రామంలో చీకటి జ్యోతి అనేటువంటి ఆవిడ ఎంఏ బీఈడి చేసి ఒకేసారి 2 గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకుంది. పెళ్ళయ్యాకే కదండి. అంటే లోకపరంగా ఏమండి వాళ్ళు ఒక పట్టుదల పట్టి బిడ్డలున్నా సరే భర్త ఉన్నా సరే అండి ఎంఏ బీఈడి ఇవి చేయాలంటే బయటికి వెళ్ళి చదువుకోవాలి, ఇవి చేయాలంటే బిడ్డలను ఎవరో ఒకరు చూసుకోవాలి. సో ఆ స్త్రీ ఏం చేస్తుందంటే, నా అత్తమామలను నేను
సొంతం చేసుకోకపోతే నా పిల్లల్ని చూడదు, నేను చదవలేను. నా భర్తకు నేను లోబడి ఉండకపోతే నేను బయటికి వెళ్ళి చదవడానికి నాకు సహకరించడని లోకానుసారంగా ఉన్న స్త్రీ ఎంతో జ్ఞానాన్ని ఉపయోగించుకుని తన జీవితంలో రాణించి గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తుందండి, 2 బిడ్డలను కలిగి ఉండి. ఈ చీకటి జ్యోతి అన్న ఆవిడకి ఒక అబ్బాయి ఇంటర్ అయిపోయింది, ఇంకొక అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు. వయసు ఒకసారి ఆలోచించండి. 9వ తరగతి ఫెయిల్ అయిపోయి 9వ తరగతిలోనే పెళ్ళైపోయి 14 ఏళ్లకే పిల్లలు పుట్టేసినా సరే చదువుకుని ఎలా చదివేసుకుంటారండి? నువ్వెవరు నన్ను కాదనడానికి అని భర్తతో అంటే గడప దాటనిస్తాడా? దాటనివ్వడు. అత్తగారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ నువ్వు చేసుకో, నేను చదువుకోవడానికి పోతున్నా అని అమ్మతో చెప్పినట్టు చెప్తే అత్తగారు ఊరుకుంటుందా? అంటే ఒక స్త్రీ ఎంత ప్రెజర్ అనుభవిస్తే అవన్నీ సాధిస్తుందో ఆలోచించండి. లోకంలో చచ్చిపోతే ఊడిపోయే ఉద్యోగాల కోసం వాళ్ళు అంత ప్రయాసపడుతూ భర్తల్ని అత్తమామల్ని సంపాదించుకుని సాధిస్తుంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క భారం నీ మీద ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని నువ్వు సంపాదించుకుని నడవలేవు? నడవాలి. ఏది? మనకు అహం చావదు, మనకి గర్వం చావదు, మనకి పొగరు ఎంత మాత్రం తగ్గదు. మరి ఇంకెక్కడ పరిచర్య అండి? ఇంట గెలిచిన తర్వాత రచ్చ గెలవాలన్నారు పెద్దలు. ఎక్కడ గెలవాలండి? ముందు ఇంట. కొందరు స్త్రీల ఆధ్యాత్మిక జీవితాన్ని చూస్తుంటే బాధేసుకొస్తుందండి. అనంటే చెప్పాలి మీకు ఈ విషయం, మైక్ పట్టుకుని చెప్పడానికి చాలామంది ముందుకు వచ్చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ముందు లేడీ స్పీకర్ ఎక్కడైనా ఉందా అంటే మనకి దొరికేవాళ్ళు కాదు. ఇప్పుడు చాలామంది బయలుదేరి మన సంఘాల్లోనే కోకొలలు మైక్ పట్టుకుని మాట్లాడేవాళ్ళు. మైక్ పట్టుకుని మాట్లాడడం గొప్పేం కాదు. భయం లేదనుకోండి మనసులో, ఇక్కడ భయం లేకుండా ఇక్కడ మ్యాటర్ ఉందనుకోండి మాట్లాడేయచ్చు. ఇక్కడ విషయం ఉంది, ఇక్కడ భయం లేదు, మాట్లాడేయచ్చు. అది పెద్ద విషయం కాదు. మైక్ పట్టుకుని మాట్లాడడం గొప్ప కాదండి. ఇంట్లో ముందు నీ కుటుంబాన్ని గెలువు. నీ కుటుంబాన్ని గెలవకుండా, నువ్వు ప్రభువుని గెలవకుండా, అటు ప్రభువు నిన్ను చూసి ఏడుస్తున్నాడు, ఇటు కుటుంబం నిన్ను చూసి తలలు బాదుకుంటే మైక్ పట్టుకొని గట్టిగా చెప్పడం వల్ల ఎవరికి ఉపయోగం అంట? సంఘానికి ఉపయోగం అనుకుంటున్నారా? నేను చెప్తున్నాను చూడండి, వాక్యం చెప్తుంది, నీ జీవితంలో నెరవేర్చలేని ఏ లేఖనమైనా సరే నీ నోట్లోంచి వచ్చేటప్పుడు అది ఎవరిలోనూ మార్పు తీసుకురాదు. నిజం. వాక్ అంటే ఏంటండి? వాక్శక్తి అంటే ఏంటి? అది పరలోకం నుంచి అనుగ్రహించబడాలి. ఏమండి? మనుషుల్ని ఆ మాట చెప్పి ఈ మాట చెప్పి ఏమండి ఒప్పించేయచ్చు. క్రీస్తే రక్షకుడిని ఒప్పించేయచ్చు. భలే చెప్పారండి, సూపర్ అని క్లాప్స్ కొట్టించేయచ్చు. కానీ నీలో ఆ ఆత్మశక్తి లేకపోతే నీ ముందు చప్పట్లు కొడతారు, నిన్ను మర్చిపోతారు, వెళ్ళిపోతారు. కానీ నీ నోటిలో ఆ దేవుడిచ్చిన వాక్శక్తి నీకుంటే, ఆ పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ అభిషేకం నీ మీద ఉంటే కనుక వారి ఇంటికి వెళ్ళినా సరే నీ మాట వారి చెవుల్లో రింగుమంటుందండి. రింగుమంటుంది. ఎందుకో తెలుసా? నీ మాట ద్వారా శక్తి విడుదలయ్యింది అక్కడ. ఏమండి? ప్రసంగాల ద్వారా మారిపోరండి, ఆత్మశక్తి ద్వారానే మారుతారు. ప్రేమైన వారులారా, నీ బ్రతుకులో లేనిది, నీ బిడ్డలు పెంపకంలో లేనిది, నీ భర్తకు లోబడే విషయంలో లేనిది నువ్వు ఇక్కడ ప్రసంగిస్తే మాత్రం ఎవరికి ఏమీ వచ్చేది లేదు. గుర్తుపెట్టుకోండి. హుల్దా మాట అంత ఖచ్చితంగా ఆ రోజు యాజకులు శాస్త్రులు తీసుకున్నారంటే ఓరకని తీసుకోలేదండి. ఆమె ఖ్యాతి అలాంటిది. ఆమె వెతుకులాడుకున్నారు. చూడండి, రాజుల 2వ గ్రంథంలో ఏమండి, యోషియా గారు అర్జెంటుగా వెళ్ళండి, మందిరంలో దొరికినటువంటి ఈ గ్రంథం అర్థం ఏంటో వెళ్ళి చెప్పండి అని బట్టలు చింపేసుకున్నాడండి. ఎంత సీరియస్గా తీసుకున్నాడు చూడండి ఆ విషయాన్ని. రాజుల 2వ గ్రంథము, రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయంలో ఏమండి, అక్కడ ఆ మందిరములో ఒక ధర్మశాస్త్ర గ్రంథము వారికి దొరికినప్పుడు రాజు గారు ఎలా రియాక్ట్ అయ్యారో చూద్దామండి. 22వ అధ్యాయము 11వ వచనము. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. తరువాత రాజుకుడైన హిల్కియాను, షాపాను కుమారుడైన అహీకామును,
మీకాయ కుమారుడైన అక్బోరును, షాఫాను అను శాస్త్రిని, ఆషాయాను రాజ సేవకులు ఒకరిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను, జనుల విషయములోను, యూదా వారందరి విషయములోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు తమ విషయంలో వ్రాయబడి ఉన్న దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా మండుచాలండి. ఇక్కడ యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, గొప్ప గొప్ప ఉద్యోగస్తులు ఉన్నారు, కానీ వీళ్ళెవ్వరికి ఆ ధర్మశాస్త్ర గ్రంథంలోని విషయాలు ఏం తెలీదు. అలాగని నన్ను తక్కువ చేయట్లేదు కానండి, కానీ ఆ ధర్మశాస్త్రంలో గ్రంథములోని సారం అది ఎప్పుడు నెరవేరుతుందన్న విషయం ఎవరికి తెలుసు? హుల్దాకు తెలుసు. ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్న మహారాజు తన బట్టలు చింపేసుకొని గొప్ప గొప్ప వాళ్ళందరినీ పిలిచి ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో విషయాలంటే కనుక్కోండి వెళ్ళి అంటే వాళ్ళు ఎవరిని అడగాలి అంటే ఆమె ఖ్యాతి వీరి చెవులకు వినబడింది. ఆమె ఖ్యాతి ఏమన్నారు తెలుసా? అయ్యా హుల్దా అనేటువంటి ఒక ప్రవక్తిని ఉంది, ఆ ప్రవక్తిని యెహోవా యొద్ద విచారణ చేసి మనకు ఖచ్చితమైన సమాచారం ఇయ్యగలదు. ఈమె గురించి ఇదిగో ఈ యెరూషలేములో చాలా వరకు ఇదే సమాచారం ఉంది అని వారికి ఈ విషయం తెలిసినప్పుడు వాళ్ళందరూ పరుగున ఆమె ఇంటికి వెళ్ళిపోయారు. చూసారా, ఆమె యొక్క కీర్తి సువాసన వలె రాజాస్థానం వరకు వెళ్ళిపోయింది. చెప్పండి, ఎందుకు వెళ్ళిపోయింది? ఆ రోజుల్లో స్త్రీలు లేరనుకుంటున్నారా? చెల్లంగి చేసేవాళ్ళు ఉన్నారు, ఏమండి అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, ఏమండి ఉచ్చాటన చేసేవారు ఉన్నారు, ఏమండి చనిపోయిన వారిని కూడా బ్రతికించి వాళ్ళ ఆత్మలు తీసుకొచ్చి భవిష్యత్తు గురించి చెప్తామనే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు నీతి లేదు, వాళ్ళు నిజ దేవుని తత్వము లేదు, వాళ్ళు అబద్ధికులు కనుక వారెవ్వరి ఖ్యాతి రాజుగారి సముఖముకు వెళ్ళలేదు. ఎవరి ఖ్యాతి వెళ్ళిపోయింది? హుల్దా అనే శబ్దం వారికి ధైర్యాన్ని ఇచ్చింది. హుల్దా అనేటువంటి ఒక శబ్దం వాళ్ళకి మాకు సరైన సమాచారం ఇవ్వగలదు అనే నమ్మకాన్ని పుట్టించింది. ప్రియమైన వారలారా, ఈరోజు నీ పేరు, ఆ శబ్దం, మీ పేరు ఏంటో నాకు తెలియదు, ఆ శబ్దం వినబడుతున్నప్పుడు ఆ నమ్మకం ఇతరులకు కనిపిస్తుందా? ఆ నిజాయితీ, ఆవిడ వాక్యానుసారురాలనే స్త్రీ, ఎంతో ప్రార్థనాపరురాలు, ఎంతో నెమ్మదస్తురాలు, వివాహమై 2 బిడ్డలు ఆమెకు కలిగి ఉన్నారు. ఆ 2 బిడ్డల్ని చక్కగా పోషించుకుంటూ తన భర్తకు విధేయురాలై ఆమె ఖ్యాతి ఎంతో గొప్పది. ఆమెతో మనం ప్రార్థన చేయించుకుందాం. వస్తున్నారా? ఆమె దగ్గరికి వెళ్దాం, ఆమెకు మన సంగతి చెప్దాం. ఆమె మంచి పరిష్కారం ఇస్తుంది. ఈ ఖ్యాతి స్త్రీగా మనం సంపాదించుకున్నామా? ఎందుకు సంపాదించుకోలేకపోతున్నామంటే ద సీక్రెట్ ఏంటంటే ఆమె హ్యాస్ ఎ వైఫ్గా సక్సెస్ అయింది. ఆమె యొక్క భార్యగా సక్సెస్ అయిపోయింది. ఆమె గృహ పరిపాలన విజయం పొందేసింది. ఆమె తన బాధ్యతల విషయంలో ఒక రేంజ్లో ఉంది కాబట్టి దేవుని పరిచర్య విషయంలో అంత గొప్ప ఖ్యాతి సంపాదించుకుంది. మనం ఎందుకు అలాగే ఉండిపోతున్నాం? మనం ఎందుకు, ఎంతో వాక్యం తెలుసు మనకి, ఏమండి సేవకులు ఇక్కడ నుంచుని ఒక వాక్యం చెప్తున్నప్పుడు నెక్స్ట్ ఏం చెప్తారో కూడా తెలుసు మీకు, అవునా? సందర్భానుసారంగా నెక్స్ట్ ఏ రెఫరెన్స్ తీస్తారో కూడా తెలుసు మీకు. కానీ ఎందుకు దేవుని పరిచర్యలో ఆ ఎదుగుదల రావట్లేదు అంటే ఒకటే కారణం, నీలో నుంచి ప్రభావం లేదు, రావట్లే. అంటే ఏముంది? 1వ తరగతి ఫెయిల్ అయిపోయో 10వ తరగతి నీకు ఎలా పాస్ చేయగలడు దేవుడు?
అమ్మగా ఫెయిల్ అయిపోయో, భార్యగా ఫెయిల్ అయిపోయో, కోడలుగా ఫెయిల్ అయిపోయో, కనీసం కూతురుగా కూడా నీ బాధ్యత, నీ తల్లి రక్షణ గురించి కూడా ఆలోచించలేనటువంటి ఒక అన్యురాలు కంటే హీనమైన దిశలో ఇటు ఆస్తిని, ఇటు అంతస్తుల్ని, పేరుని, డబ్బుని, విలాసాలని, అందాన్ని, వీటన్నిటిని ప్రేమించేసావు. అసలైంది మర్చిపోయో. దేవుడు నిన్ను ఎందుకు వాడుకుంటాడు? దేవుడు నీలో నుంచి ఎలా బయలు వెళ్తాడు? నీలో నుంచి ఆ ప్రభావం ఎలా వస్తుంది? ఇశ్రాయేలు కాలంలో మందసంలో నుంచి ప్రభావం వెళ్ళిపోయిందండి. ఏలి దినాలలో తెలుసు కదా మీకు. ఏలి కుమారులు ఒప్ని, ఫినెహాసులు వారు చేసినటువంటి అక్రమము వలన ఏమైపోయింది? ఒక తండ్రిగా ఫెయిల్ అయిపోయాడు. దేవుని ప్రభావం విషయంలోంచి వెళ్ళిపోయింది. కానీ అదే ప్రభావం తర్వాత సమూయేలు నుంచి బయటకు వచ్చింది. సమూయేలు నుంచి బయటకు వచ్చిందండి దేవుని ప్రభావం. నీలోంచి దేవుని ప్రభావం వస్తుందా? హుల్దాలో నుంచి వచ్చింది దేవుని ప్రభావం. ఏమండి, మరి ముందుసారి మనం మాట్లాడుకున్నాం, ఉమెన్స్ డే రోజు 57 ఏళ్ల పాటు భయంకరమైన పరిపాలనలో ఆమె జీవించింది. నాకు తెలిసి ఆమె పుట్టక ముందు నుంచే మరి మనిషి అనేటువంటి రాజు భయంకరమైన విగ్రహారాధనలో రాజ్యాన్ని పరిపాలించుకుంటూ వచ్చాడు. కానీ ఎవరెలా ఉన్నా డోంట్ కేర్, నేను నా ప్రభు అనుకుందంతే. ఈ విధంగా నీవు ఉన్నావా? చిన్న శ్రమ వస్తే చాలు, ఎంత బాబో ఏదో వింతొచ్చేసింది, విడ్డూరం జరిగిపోతుంది అంటామా లేదా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఈరోజు మీకు వస్తున్న కష్టం, ఈరోజు మీకు వచ్చిన వ్యాధి, ఈరోజు మీకు వస్తున్న అవమానం కొత్తగా ఈ తరంలో నాకే రాలేదు. ఏమండి, మనకంటే ముందు మనకంటే ఘోరమైన స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ధైర్యం తెచ్చుకోవాలి. అన్ని విషయాలకి డేలా పడిపోయి కళ్ళు తిరిగి పడిపోతే ఎలా? ఏమండి, అన్ని విషయాలకి డేలా పడిపోతే ఎలా? సాటి అయిన సహాయం అంటే ఎవరికండి సాటి అయిన సహాయం? ఒక పురుషుడికి, ఒక బలమైన ఘటానికి నువ్వు సహాయం అంటే చిన్న విషయమా? ఎంత బలంగా ఉండాలి ఆధ్యాత్మికంగా, ఎంత బలంగా ఉండాలి మానసికంగా, ఎంత బలంగా ఉండాలి నియంత్రణ విషయంలో. ఏమండి, కంట్రోల్ చేసుకునే విషయం, హృదయాన్ని ప్రతి విషయంలో చక్కగా అలా అట్టి పట్టుకోవాలండి. పెట్టుకోగలుగుతున్నామా? చూసిందల్లా కావాలంటున్నామా? ఏమండి, నచ్చిందల్లా పొందుకోవాలనుకుంటున్నామా? ప్రభు ఏం చెప్పాడండి మనకి? ఎలాంటి ఆత్మనిచ్చాడు? నిగ్రహము గల ఆత్మను మనకిచ్చాడు. మరి అలా ఉండగలుగుతున్నామా? ఎవరు నిగ్రహించుకోలేరు? బలహీనలు నిగ్రహించుకోలేరు. మీకు చెప్పాను కదా, ఈ హుల్దా ఎవరు? వస్త్రశాలకు అధికారి అయినటువంటి కుటుంబంలో పుట్టిన స్త్రీ. చదివారు కదా మీరు. ఏమండి, ఆమె నిగ్రహించుకుందా లేదా లోకానుసారంగా వెళ్ళిపోకుండా? మరి నీవు నీ హృదయాన్ని నిగ్రహించుకోగలుగుతున్నావా? ఆలోచించుకోండి. ఇలాంటి బలహీనతలు మనలో ఉంటే మనము 1వ తరగతిలోనే ఫెయిల్ అయిపోతాం. 1వ తరగతి అంటే ఏంటి? మన ఇల్లు. అక్కడ ఫెయిల్ అయితే సంఘంలో ఎప్పటికీ రాదు. ఎంతగా నువ్వు మాట్లాడినా ఎవరిలో ఏ ప్రభావము వెళ్ళదండి. ఏమండి, తల్లి అయిన శారా గురించి ఎంత గొప్పగా మాట్లాడేది. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములో, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలిచి అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్నడలా ఆమెకు పిల్లలగుదురు. మనందరికీ తల్లి ఎవరు? శారమ్మ. మనం శారమ్మ గారిని అడుగుదాం. శారమ్మ గారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి అంటే, నా భర్తకు నేను లోబడ్డాను అంతే. నా భర్తకు నేను లోబడ్డాను. నేను బ్రతుకున్నంతకాలం ఇస్సాకుని ఆధ్యాత్మికంగా పెంచుకున్నాను. నా కొడుకుని నేను ఎలా పెంచుకున్నానంటే, వాడు ఒంటరిగా పొలంలోకి వెళ్ళినప్పుడు దేవుడి గురించి ఆలోచిస్తాడు. ఒంటరిగా ఉన్న వాడి తలంపులు మారు, అలా పెంచుకున్నాను. నా భర్తని యజమానుడని పిలుచుచూనే ఉన్నాను. ఒకానొక సందర్భంలోనండి, శారమ్మ చేసిన తప్పు పరాయి స్త్రీని తన భర్తకిస్తుంది, హాగరు. ఆ టైంలో మరి హాగరుకు పుట్టిన బిడ్డ ఎవరు? ఇష్మాయేల్. ఇష్మాయేలును బట్టి అబ్రహాము గారి యొక్క వెలుగు
అటువైపుగా వెళ్ళిపోతున్న సమయంలో శారమ్మ అప్పుడు కూడా నీకు నాకు దేవుడు న్యాయం తీరుస్తాడని దేవుడికి అప్పగించింది తప్ప తన స్త్రీ యొక్క ధర్మం ఏదైతే ఉందో దాన్ని దాటి వెళ్ళిపోలేదండి. సో ఆమెను ఎలాంటి ప్రమోషన్ దేవుడు ఇచ్చాడంటే, శారమ్మ, ఎంతటి విశ్వాసం గల స్త్రీ నీ తర్వాత వచ్చిన ఆమె నీకు బిడ్డ అవుతుంది తప్ప నీకు తల్లి ఎవరింకెవరు, నీకు తల్లి ఎవరింకెవరు. అంతటి ఇంటిలో గెలిచింది. ఏమండి, ఆధ్యాత్మిక విషయంలో ఆమె గెలవగలిగింది. దేవుడు ఈరోజు మీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ప్రియమైన స్త్రీలారా, వివాహం అన్నది ఘనమైనది. ఏమండి, ఆ వివాహాన్ని తొందరపడి చేసుకోవద్దు. అలాగని వివాహం మీద విరక్తి చెందవద్దు. మీ వివాహాన్ని ప్రభువుకు విడిచిపెట్టండి. వివాహానికి ముందు చక్కగా అన్ని విషయాలలో మీరు సిద్ధపడండి. పని విషయంలో, విధేయత విషయంలో, ఓర్పు విషయంలో, సహనం విషయంలో, బోధ విషయంలో, ప్రార్థన విషయంలో బలం తెచ్చుకొని వివాహం చక్కటి విశ్వాసములో ఉన్న వాళ్ళని వివాహం చేసుకోండి. చక్కటి సంతోషాన్ని భవిష్యత్తులో మీరు చూడగలుగుతారు. మంచి కుటుంబాన్ని కట్టగలుగుతారు. జ్ఞానం గల స్త్రీ వలె మంచి కుటుంబాన్ని కడతారు. మంచి బిడ్డలను సమాజానికి, ఒక్క బిడ్డనిస్తే చాలండి. ఒక్క బిడ్డని, ఏలియా వంటి ఒక పౌరుషం గల భక్తి పనులు విడుదల చేయండి సమాజంలోనికి. ఎంత అద్భుతమైన పరిచర్య అది స్త్రీ వల్ల అవుతుందండి. స్త్రీ అంతే తప్ప మనం ఇంట్లో మనం ఏమాత్రం ఆధ్యాత్మికంగా ఎదగకుండా, అటు ఇంటి వారికి లోబడకుండా, మన ఇష్టానుసారంగా ఉంటూ మన స్వేచ్ఛా జీవితాన్ని వదులుకోకూడదు. ఈ లోకాన్ని అనుభవించడంలో ఎటూ తగ్గిపోకూడదని మనం కనుక లోకానుసారమైన హృదయం కలిగి ఉంటే ఎప్పటికీ మనం చచ్చిపోయి మట్టిలో కలిసిపోతాం తప్ప మన బ్రతుకులు మారు. మనం ఒక స్త్రీగా ఫెయిల్ అయిపోతాం. అంటే మనము పుట్టకున్నా దేవుడికి వచ్చేది ఏది లేదు. అలాంటి బ్రతుకులు మనకొద్దు. శారమ్మకి ఇచ్చిన జీవితమే దేవుడు మనకును ఇచ్చాడు. కాబట్టి అటు విధంగా మనం జీవిద్దాం. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, సర్వశక్తిమంతుడా దేవ, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దేవా, హుల్దా గారి యొక్క జీవితం ద్వారా దేవా మా యొక్క జీవితాలను ప్రశ్నిస్తూ ఉపదేశాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రము తండ్రి. ఈ మాటలు మా అందరిలో నూరంతలుగా ఫలించినట్లు మీ కృప దయచేయండి దేవ. సహాయము చేయమని, సంఘమును దీవించమని, సంఘ కృపలో తండ్రి జ్ఞాపకం చేసుకుని మీకు మహిమార్థమై అనేక సంవత్సరాలు మీ కొరకు నిలవబెట్టుకోమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని